ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రజల సమస్యల పట్ల, నిరుద్యోగుల పట్ల మాట్లాడకుండా ఉంచాలని ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ విఫల ప్రయత్నం చేసింది. కానీ అతను ఎక్కడా వెనక్కు తగ్గడం లేదని తెలిసి తన సామాజిక వర్గానికి చెందిన నాయకుల చేతనే ప్రెస్ మీట్లు పెట్టి దాడి చేయించడం, అవినీతి ఆరోపణలు చేయించడం మొదలుపెట్టింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు అవినీతి చేశాడు అంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రారంభించారు దళిత నాయకులు. మొన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, నిన్న బీజేపీ పార్టీలో గుర్తింపు కోసం తనలాడే గువ్వల బాలరాజు గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కోపమంతా బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలి తరపున ముందుండి పోరాటం చేశాడు. ఇటు రేవంత్ రెడ్డికి, అటు బండి సంజయ్కి కొరగరాని కొయ్యగా తయారయ్యాడు. బండి భగీరథ్ పోక్సో కేసులో జైలుకు వెళ్లడానికి కారణమయ్యాడు. అదే కోపాన్ని తీర్చుకోవడానికి అటు రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ ను పంపిస్తే, ఇటు బండి సంజయ్ గువ్వల బాలరాజును పంపించాడు. పోక్సో కేసు పైన పోరాడినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే కారణంతో ఈ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే నన్ను జైల్లో వేయండి.